సోదర మాసులారా, దువా స్వీకరించబడడానికి 12 సూత్రాలు ఉన్నాయి. ఈ 12 సూత్రాలను పాటించి మనము గనక దువా చేసినట్లయితే తప్పనిసరిగా మన దువా అనేది స్వీకరించబడుతుంది. మనలో చాలా మందికి నా దువా ఎందుకు స్వీకరించబడట్లేదు అనే ఒక ఆలోచన కలుగుతుంది. ప్రతి వ్యక్తి కూడా నమాజు తర్వాత లేదా ప్రత్యేకమైనటువంటి ఘడియల్లో దువా చేస్తూ ఉంటారు. కానీ ఆ దువా ఎందుకు స్వీకరించబడట్లేదు అంటే దువాకు కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులను పాటించి మనం దువా చేయాలి. దువా స్వీకరించబడడానికి 12 షరతులు ఉన్నాయి. ఆ షరతులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వేడుకునే ముందు సర్వశక్తివంతుడైనటువంటి అల్లాను ముందుగా మనం స్తుతించాలి. తిర్మిజీ హదీస్ నెంబర్ 3478. అల్లాహ్ను స్తుతించిన తర్వాత దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ పంపాలి. సహీహుల్ జామై హదీస్ నెంబర్ 4399. అల్లాహ్ యొక్క మహోన్నతమైనటువంటి పేర్లు మరియు సుగుణాల ద్వారా ఆయనను వేడుకోవాలి. అల్లాహ్కు మంచి పేర్లు ఉన్నాయి కాబట్టి ఆ పేర్లతోనే మీరు పిలవండి అని అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు. ఖురాన్లో సూరా అల్ ఆరాఫ్ నంబర్ 7 ఆయత్ నంబర్ 180. దువా చేసేటప్పుడు ఖిబ్లా వైపుకు తిరిగి అల్లాహ్ను వేడుకోవాలి. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 1736. 2 చేతులు పైకెత్తి అల్లాహ్ను వేడుకోవాలి. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 1736 మరియు అబూ దావుద్ హదీస్ నెంబర్ 1488. దువా అంగీకరించబడుతుంది అనే దృఢ నమ్మకముతో అల్లాహ్తో మనం వేడుకోవాలి. తిర్మిజీ హదీస్ నంబర్ 3479. దువా అంగీకరణకై అస్సలు ఎలాంటి తొందర వహించకూడదు. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 6340. ఏకాగ్రత, వినయం, భయం, సానుకూల ఆశతో అల్లాహ్తో మనం వేడుకోవాలి. ఏ దువా అయినా కూడా 3 సార్లు పలుకుతూ వేడుకోవాలి. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 240 మరియు సహీ ముస్లిం హదీస్ నెంబర్ 1794. మన దువా అంగీకరించబడాలంటే హరాం తినడం, త్రాగడం, ధరించడం మానివేయాలి. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1015. మన దువా గనక స్వీకరించబడాలంటే అల్లాహ్తో మనం ఎవరిని కూడా జత చేయకూడదు, షిర్క్ చేయకూడదు. అలా చేస్తే మీ కర్మలన్నీ వృధా అయిపోతాయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా జుమర్లో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా అల్లాహ్ను మాత్రమే వేడుకోవాలి. ఈ విధంగా మనం దువా చేసేటప్పుడు ఈ 12 సూత్రాలను గనక మనం పాటించినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తమైతే తప్పకుండా మన దువా స్వీకరించబడుతుంది. మరి అలాంటప్పుడు ఆలస్యం ఎందుకు? ఈ 12 సూత్రాలను మీరు పరిగణలోకి తీసుకొని దువా చేసే ముందు తప్పనిసరిగా ఈ 12 సూత్రాలను పాటిస్తారని నేను ఆశ. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.